కాపు ఉద్యమ నేతగా పేరున్న నేత ముద్రగడ పద్మనాభం కాపులను ఒకతాటిపైకి తీసుకొచ్చి కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేశారు. తన లేఖాస్త్రాలతో రాజకీయ రణరంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. పలుమార్లు పోటీ చేసి ఓటమి చవిచూసిన ప్రజలకు ఆయన మీదున్న అభిమానం పలుకుబడి తగ్గలేదు. ఆయన ఈరోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఫ్యాన్తో జతకట్టారు. కానీ వైసీపీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వడలేదని తెలుస్తుంది. ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో గౌరవం లేని చోట ముద్రగడ ఉండటం అవసరమా అని ఆయన అభిమానులు పలువురు కాపులు ప్రశ్నిస్తున్నారు. జనసేనలో చేరతానని ఆయనతోనే ప్రయాణిస్తానని తెలిపిన ముద్రగడకు ఏమైందో తెలియదు, కానీ వైసీపీలో చేరారు. భారీ ర్యాలీగా వెళ్లి అట్టహాసంగా వైసీపీలోకి చేరి తన బలాన్ని బలగాన్ని పార్టీకి చూపిద్దామని ముద్రగడ వ్యూహరచన చేశారు. అందులో భాగంగానే కిర్లంపూడి నుంచి తాడేపల్లి వరకు ర్యాలీగా వెళ్లి చేరేందుకు కాపు నేతలకు తన అభిమానులకు పిలుపు కూడా ఇచ్చారు. కానీ వైసీపీ ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్టుగా తెలుస్తుంది. ర్యాలీకి నో చెప్పి సోలోగా ఎంట్రీ ఇవ్వాలని తాడేపల్లి గేట్లు తెరిచినట్టుగా తెలుస్తుంది. ఏ దారి లేనోడికి గోదారే దిక్కన్నట్టు వైసీపీ నిర్ణయానికి నచ్చకనే తల ఊపినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ర్యాలీ ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన వచ్చిందని, సెక్యూరిటీ ఇబ్బంది వస్తుందని అభిమానులకు క్షమాపణ చెప్పారు. కానీ ధైర్యం చేసి ర్యాలీ నిర్వహించలేకపోయారని ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీకి జగన్ ఒప్పుకోకపోవడం వల్లే విరమించుకున్నారని కాపు నేతలు అంటున్నారు. కూర్చునేందుకు స్థలం లేదని, తనిఖీ చేసేందుకు ఇబ్బందులు ఉంటాయనేవి కేవలం సాకులు మాత్రమే అని ఆయన అనుచరులు చెప్పకనే చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే జగన్ సమక్షంలో చేరిన ముద్రగడ, అతని కుమారుడు గిరి వైసీపీ కండువా కప్పుకున్నాక కనీసం మీడియా ముఖంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో ఆయన అభిమానులు అనుమానాలు నిజం చేసినట్టుగా తెలుస్తోంది. ఏ నాయకుడైనా పార్టీలో చేరాక పార్టీ కోసం కృషి చేస్తామనో, గెలుపు కోసం పనిచేస్తామనో స్పష్టం చేస్తారు. కానీ మౌనం ఉండడంతో పార్టీ చేరిక అర్ధాంగీకారం మాత్రమేనని, పూర్తి అంగీకారానికి తగిన గౌరవం లేదని తెలుస్తోంది. గౌరవం లేని గూటిలో ఎందుకు దూరారండి అంటూ కొందరంటుంటే, ముద్రగడ గారు మీకు ఇది అవసరమా? ఆయన అనుచరులు ఇలా అని చెప్పలేకపోతున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు ఏలో చేరతారు. సాంబశివరావు, అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఇది ఆయన వైసీపీలో చేరతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సరే, ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ముందుగా ర్యాలీగా వెళతామన్నారు, ఈవేళ సోలోగా వచ్చి జాయిన్ అయిపోయారు. అసలు ఏం జరుగుతోంది? కనీసం జాయిన్ అయిన తర్వాత కూడా ఎందుకు మీడియా ముఖంగా మాట్లాడలేకపోయారు? అసలు ఏం చెప్తున్నారు? సతీష్, మనం చూసినట్లయితే జనసేన పార్టీలో చేరతానంటూ కూడా గతం నుంచి కూడా ముద్రగడ పద్మనాభం అంటే ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపు ఉద్యమ నేతగా ఆయన బయటకు ఎలివేట్ అయినటువంటి పరిస్థితి. ఆయన కాపు ఉద్యమ నేతగానే కూడా ఆయన ఎక్కువగా ప్రజలు కూడా గౌరవించినటువంటి పరిస్థితి. కాపుల్లో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ కూడా ఆయన తెచ్చుకున్నటువంటి పరిస్థితి. 100 ఎకరాల నుంచి కనీసం ఇప్పుడు 10 సంఖ్యలో కూడా 10 ఎకరాల లోపు పడిపోయినటువంటి పరిస్థితి ఆయన కుటుంబం. అంటే ఆయన కాపు ఉద్యమం కోసం కానివ్వండి, కాపుల కోసం కానివ్వండి, అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఆయనకు గౌరవం లేదు చోట మాత్రం ఆయన ఎప్పుడు కూడా నిలబడినటువంటి పరిస్థితి. కానీ అనూహ్యంగా మరి ఏం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ పూర్తిగా ఆయన జనసేనలో జాయిన్ అవుతానంటూ ఆయనే ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్తో కలిసి నడుస్తానన్నటువంటి పరిస్థితి. కానీ అనూహ్యంగా జరిగినటువంటి పరిణామాల వల్ల కావచ్చు, పవన్ కళ్యాణ్ తన ఇంటికి వెళ్ళలేదన్న
వర్కర్స్తో కావచ్చు, ఇది ఏదన్నా కావనివ్వండి, అటు వైసీపీ వాళ్ళు రాగానే వైసీపీ నేతలు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి సార్ మనం ముందుకు వెళ్ళాలి, వైసీపీలో కలిసి రావాలని అడగంగానే ఆటోమేటిక్గా ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఈ రోజైతే ఆయన పార్టీలో కూడా కండవ కప్పుకోవడం జరిగింది. ఈ పార్టీ కండవ కప్పుకోవడానికి ముందు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆయన చాలా గ్రాండ్గా కూడా వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాలంటూ కూడా ఆయన కోరుకున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముద్రగడ అభిమానులందరూ కూడా భారీ ర్యాలీ ద్వారా ఏదైతే కిర్లంపూడి నుంచి ఇక్కడ ఏదైతే సీఎంఓ వరకు కూడా తాడేపల్లి సీఎం నివాసం వరకు కూడా భారీగా రావాలి, అక్కడ మొత్తం అంతా కూడా భారీ ఎత్తున అతని యొక్క బలాన్ని చూపించుకోవాలనే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో సీఎంగా ఆయన ఎప్పుడు కూడా కొంతమంది ఆయన చుట్టుపక్కల తిరిగినటువంటి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే ఎక్కడ కూడా భారీ ఎత్తున ఎవరన్నా అతన్ని బీటౌట్ చేసే విధంగా ఎక్కడన్నా ఉన్నట్లయితే కనుక వారిని కంపల్సరీగా వారిస్తారు, వారితోటి ఆ యొక్క పనుల్ని అక్కడితో తెగదింపులు చేస్తారు, సింపుల్ సిటీగా లాగి చేస్తారు అనే ఆయన ఇదైతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క ముద్రగడ పద్మనాభానికి కూడా ఇక్కడికి వచ్చినట్లయితే సీఎంఓ దగ్గర చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, దారి పొడుగుతో కూడా ర్యాలీకి ఆటంకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పేసి ఆ యొక్క ర్యాలీని అయితే ఆయన ఆపేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తాం ఇప్పటికీ అంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ ఇంటికి రాలేదు అనే ఒకే ఒక కారణంతో వైసీపీలో జాయిన్ అయినట్టుగా కూడా ఇటు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ ఇంటికి రాకపోతే వైసీపీలో చేరిపోతారా అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇంకో విధంగా మనం చూసినట్లయితే గతంలో కాపు ఉద్యమానికి కావాల్సి కాపులకి రిజర్వేషన్ కావాలంటూ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. కానీ ఈ రోజున మనం చూసినట్లయితే ఆ రోజున చంద్రబాబు నాయుడు చేసినటువంటి తీర్మానాలు కానివ్వండి వాటన్నిటిని కూడా వైసీపీ పార్టీ పక్కన పెట్టినటువంటి పరిస్థితి. వైసీపీ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కాపులకి మేము రిజర్వేషన్ ఇవ్వలేమని డైరెక్ట్గా స్టేజ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ అలాంటి వ్యక్తితోటి ఈయన ఈ రోజున ఏదైతే క్విట్ ఆపోజిట్గా ఆయన ఉన్నటువంటి పరిస్థితులు అంటే మనం చూసినట్లయితే ఉద్యమం కాపులకి రిజర్వేషన్ కావాలని ముద్రగడ ఉద్యమం చేస్తే కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేను అని జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటిది. అలాంటి యొక్క స్థానంలోకి ఇలాంటి పరిస్థితులు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా కొంతమంది నిలదీస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఏమో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పరువు పోగొట్టుకోవడం ఇలా వెళ్ళి కూడా ఇక్కడ రావడం దేనికని అంటే ఈరోజు ఇంకో సిచ్యువేషన్ మనం చూసాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వాళ్ళ అబ్బాయి గిరి కానివ్వండి ఆయన ముద్రగడ పద్మనాభం కానివ్వండి ఇరువురు కూడా కండవ కప్పుకోవడం జరిగింది. కండవ కప్పుకున్న తర్వాత అసలు ఈ పార్టీలో మనం ఎందుకు చేరుతున్నాం, ఇక్కడ ఈ పార్టీకి మనం ఏ వంతు సేవ చేయగలుగుతాం, ప్రజలకు ఏ వంతు సేవ చేయగలుగుతాం. ఇప్పటి వరకు కూడా ముద్రగడ పద్మనాభం అంటే కాపు ఉద్యమ నేతగా పేరుంది కాబట్టి మాజీ మంత్రి కాబట్టి ఆయనకున్నటువంటి అనుభవాలు ఏంటి, ఇక మీద నా అనుభవాలను ఏ విధంగా ప్రజలకు సేవకు అంకితం చేయబోతున్నాం, ముఖ్యంగా నా జాతి అని ఆయన చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా నా జాతికి నేను ఏదో చేద్దాం అనుకున్నాను కానీ నాకు అనుకోని కారణాల వల్ల చేయలేకపోతున్నాను, నా జాతిని క్షమించాలి, నా జాతి కోసం నేను నిలబడతానంటూ కూడా ప్రతిసారి కూడా ముద్రగడ పద్మనాభం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ముఖ్యంగా మనం చూసినట్టయితే ముద్రగడ పద్మనాభం ఆ జాతికి ఉద్దేశించారని వైసీపీలో చేరినందుకు వైసీపీ ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేశారు, వైసీపీ ప్రభుత్వం ఎటువంటి హామీ ఆ జాతికి ఇచ్చింది, అలాంటివి ఏదైనా సరే కొంచెం చెప్తారేమోనని చెప్పేసి అయితే ప్రజలందరూ కూడా ఆతృతతో ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఎందుకన్నా కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి హామీ ఇచ్చారో ఆ జాతి కోసం హామీ ఏమి ఇచ్చారో ముద్రగడ పద్మనాభం వాళ్ళ అబ్బాయి కోసం ఏం హామీ ఇచ్చారో తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన అయితే ప్రెస్ ముందుకు రాకుండా డైరెక్ట్గా ఆయన కండవా కప్పించుకుని అయితే వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన కూడా అటు కాపు నేతలతో పాటు ఇతర కులాల వారు కానివ్వండి ఇతర పార్టీల వారు కూడా భారీగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా నా జాతికి నేను ఏదో చేస్తానని చెప్పారు, మరి జాతికి సంబంధించి ఎటువంటి హామీ తీసుకుని పార్టీలో జాయిన్ అయ్యారు. ఒక అంశం తీసుకున్నట్లయితే గౌరవం లేని చోట నేను ఎక్కడ కూడా నిలబడినాను అంటారు కదా, మరి ఈ రోజున నువ్వు వస్తానటువంటి ర్యాలీకి వద్దు నువ్వు ఒంటరిగా రామని చెప్పినప్పుడు అక్కడ నీ గౌరవం తగ్గింది కదా, అప్పుడే ఎందుకని నువ్వు ఇలా జాయిన్ అయ్యావు అనేది రెండో పాయింట్. అదేవిధంగా మీకు ఏదన్నా పదవులు ఆశించి ముందుకు వచ్చారా, ఆ పదవుల్ని ఆయన ఏమి ఇస్తా అన్నాడు, మీరు ఎక్కడి నుంచి ఏమైనా పోటీ చేయబోతున్నారు, ఇలాంటి అనేక అంశాలను అయితే మాత్రం ప్రజల్లో మాత్రం క్వశ్చన్ మార్క్ మిగిలిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం అంటే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు
కాపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకి అందరికీ కూడా సుపరిచితమైనటువంటి పేరు. ఈ పేరు ఈ రోజు నుంచి వైసీపీకి, అంటే ఇప్పటి వరకు కూడా స్తబ్దతగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక వైసీపీ పార్టీకి అంకితమైనటువంటి పరిస్థితి. అంటే కాపులకి సీఎం పదవి కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ కూడా లేఖాస్త్రాలు సంధించినటువంటి పరిస్థితి. కాపులకి ఇన్ని సీట్లు కావాలి, ఇన్ని పదవులు కావాలంటూ కూడా ఆయన డైరెక్ట్గా లేఖ సంధించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆ లేఖాస్త్రాలన్నింటినీ కూడా వైసీపీకి కూడా కంటిన్యూ చేస్తారా? వైసీపీ ప్రభుత్వం కనుక అదే కాపుల్ని విస్మరించి కొన్ని చోట్ల కానీ ఎక్కడైనా కానివ్వండి పదవులు తక్కువ ఇచ్చినా, లేదంటే కాపులకి ముఖ్యంగా కావాల్సినటువంటి ఈయన అంటే ముద్రగడ పద్మనాభమే కావాలని కోరుకున్నటువంటి రిజర్వేషన్ ఇవ్వకపోయినా, రిజర్వేషన్ని కనీసం మేనిఫెస్టోలో పెట్టించగలిగినా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈరోజు కాపు జాతి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడంతో కొన్ని అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ ఆయన ఒప్పుకున్నారా? ఒప్పుకోమట్టి జాయిన్ అయ్యారా? అందుకనే పెద్ద ర్యాలీకి రావాలనుకున్నారు. కానీ ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే మాత్రం ఆయన దేనికోసం జాయిన్ అయ్యారు అనేది మాత్రం ప్రజలకైతే సమాధానం చెప్పాలంటే కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. కానీ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒక దశాబ్ద కాలంగా జనసేన పార్టీకి అటు లేఖాస్త్రాలు సంధించనివ్వండి, కొన్ని సలహాలు సూచనలు ఇవ్వనివ్వండి, జనసేన పార్టీ పెట్టినప్పుడు దశాబ్ద కాలం నుంచి కూడా ముద్రగడ నుంచి కూడా కొన్ని సూచనల సలహాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కాపు పెద్దగా ఉన్నటువంటి ఆయన కాపులు పెట్టినటువంటి పార్టీలు కాకుండా వేరే పార్టీలో చేరడం పట్ల కూడా కాపులు కూడా కొద్దిగా కన్నెర చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా జనసేన పార్టీ కాకుండా వైసీపీ పార్టీలోకి, అంటే కేవలం పవన్ కళ్యాణ్ రాలేదు ఇంటి వద్దకి అనే ఒక అంశం మీద జాయిన్ అయ్యాడా అని అనుమానం అయితే అక్కడ ప్రజలైతే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చాలా విచారకరమైన పరిస్థితి. ముద్రగడ పద్మనాభం అంటే ఒక తీరిగల వ్యక్తి. వాళ్ళ నాన్నగారు చూసినట్లయితే మునసబ్బుగా కొన్ని గ్రామాలను వేలినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన ఇంటికి వెళ్తే కడుపు నిండా భోజనం పెట్టండి బయట. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.